సరే ఎప్పుడు రిటైర్ అయ్యారు సార్? ఎప్పుడు మీకు ఎంత రావాలి? ఎట్లా ఉంది? అక్టోబర్ 2024లో రిటైర్డ్ అయ్యాను. నాకు 54 లక్షలు రావాలి బెనిఫిట్స్ అన్నీ కూడా. ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు. ఈ ఇంట్లో ఉండాల్సినటువంటి రెస్ట్ తీసుకోవాల్సినటువంటి టైంలో మేము ఈ ఉద్యమాలు చేయడము, ఆరోగ్యాలు ఇంకా క్షీణించేలా తయారవడం, ఇప్పటికే 70 మంది దాకా చనిపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వము మాకు ఇస్తున్నటువంటి గొప్ప శిక్ష ఇది. అంటే కలిసారా సార్? అంటే ఇప్పుడు సీఎంఏ ఉన్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా తనే ఉన్నారు. ఎప్పుడన్నా కలిసారా? మీ నుండి ఏమన్నా రిఫరెండర్ ఇచ్చారా? ఇచ్చాము, చాలాసార్లు ఇచ్చాము. ఈ మీడియా ద్వారా కూడా ఎన్నిసార్లు వెళ్తలేము, ఎన్నిసార్లు ధర్నాలు చేస్తలేము. ప్రతిసారి కూడా రెఫరెండం ఇస్తూనే ఉన్నాం. ఆయన ఒకటి మా దగ్గర డబ్బులు లేవని చెప్తాడు, కానీ వేరే ఉచిత పథకాలని వేరే కొత్త వాటికి మాత్రం కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. ఇది మా మీద నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఒక అంశం ఇది. చాలా వరకు చెప్తా ఉన్నారు, కొన్ని విగ్రహాలు కట్టడానికి ఇంత డబ్బులు అంత అవి చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తా ఉన్నారు? అదే అవంతా ఇక అది మనకు వాటి గురించి అంతా ఏం తెలుస్తుంది. మనము జాబ్ చేసాము, రిటైర్మెంట్ అయినాక కొన్ని అమౌంట్ వస్తుంది, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందించుకున్నాం. అవి కాక చిన్న భిన్నమే ఇవాళ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకునేటువంటి పరిస్థితి మొదలవుతుంది. మేము యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చేస్తాం. ఎప్పుడు రిటైర్ అయ్యారు సార్? మేము ఆగస్టు 25న రిటైర్ అయ్యాం. ఎట్లా సార్? అంటే ఏం కోరుకుంటా ఉన్నారు? ఎందుకు ఈరోజు నిరాహార దీక్ష చేయాలి? ఏమీ లేవు, మాకు న్యాయంగా రావాల్సినటువంటి మా బకాయిలు ఏవైతే ఉన్నాయో మేము ప్రతి నెల కూడా జమ చేసుకున్నటువంటి జీపీఎఫ్ కానివ్వండి, అదేవిధంగా మా సరెండర్ లీవ్స్ కానివ్వండి, మాకు న్యాయంగా రావాల్సినటువంటి మేము ప్రతి నెల దాచుకున్నటువంటి డబ్బులు మాకు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే ఎప్పటి నుండి రావట్లేదు సార్? అంటే ఏ ఇయర్ నుండి రావట్లేదు? మీకంటే ముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మార్చి 24 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికీ రావట్లేదు. ప్రభుత్వం ఇస్తున్న ప్రతి నెల అంటున్నది, కానీ అందులో ఇచ్చేది చాలా తక్కువ మొత్తంలోనే ఇస్తూ ఉన్నారు. మిగతాది వేరే కాంట్రాక్టర్స్కి వల్ల ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మాకు ఇంకా ఎక్కువ మొత్తంలో ఒకేసారి అందరికీ ఇచ్చేస్తే బాగుంటుందని మేము. ఆకునూరి మురళి గారు విద్యా టీచర్లకు ఎవరైతే జీతాలు ఉన్నాయో ఎక్కువ వస్తూ ఉన్నాయి, వాటిలో కొద్దిగా కోత విధించాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది చాలా విచారించదగ్గ విషయము. అలా ఇది వాస్తవము కాదు, ఇది చాలా సత్యదూరమైనటువంటి విషయము. వాస్తవంగా టీచర్లకి చాలా ఎక్కడైతే మంచి శాలరీస్ ఇచ్చేసి వాళ్ళకి ఇస్తారో ఆ దేశ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. ప్రపంచం ఏ దేశాల్లో కూడా చూసినట్లయితే మొట్టమొదట పెద్దపీట అనేది టీచర్లకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే కాబట్టి. అంటే విద్యను ప్రైవేటీకరణ అయిపోయింది మొత్తానికి. ఎట్లా చూస్తూ ఉన్నారు? గవర్నమెంట్ స్కూల్లో పిలుపునిచ్చినప్పుడు కూడా మొత్తానికి ఒక విద్యా వ్యాపారం లెక్క అయిపోయింది. ఇది వాస్తవంగా ప్రైవేటు గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి ఫెసిలిటీస్ కల్పించడము, అదేవిధంగా ఏమైనా రిటైర్మెంట్ వేకెన్సీస్ని ప్రతి ఇయర్ వెంటనే నింపడము, అదేవిధంగా పర్యవేక్షణకు సంబంధించిన అధికారులను నియమించడం, ఇవన్నీ కనుక చేసినట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వ స్కూళ్ళు బలోపేతం అవుతాయి. ఆటోమేటిక్గా అందరికీ సామాన్య ప్రజానీకానికి న్యాయం జరుగుతూ ఉంటుంది. సార్, సీఎం ఏమో విద్యా వ్యవస్థను మంచి మార్పులు తీసుకొస్తామన్నట్టుగా ఆయన వెళ్తూ ఉన్నారు. విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. మీరేమో రిటైర్ అయిన వాళ్ళు ఇలా ధర్నా చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? విద్యా వ్యవస్థ బలంగా ఉండాలంటే మరి ఉపాధ్యాయులకు వేతనాలు అధికంగా ఉండాలి. మరి చాలా ఇంటలెక్చువల్స్ ఉపాధ్యాయ వృత్తిలో రావాలంటే వాళ్ళు సాలరీస్ ఎక్కువ వస్తారు. నేను 1989లో అపాయింట్ అయినా, అప్పుడు నాకు 398 రూపీస్. స్కేల్ వచ్చిన తర్వాత 1300 రూపాయలు. కాలక్రమేణా సాలరీస్ పెరుగుతున్నాయి తప్ప అది దిగిపోయేటప్పుడు 1,00,000 రూపాయలు అవుతుంది తప్ప మొదటి నుంచి మాత్రం ఎక్కువ సాలరీ ఉండదు, తక్కువ సాలరీ ఉంటుంది. క్రమేణా పెరుగుతుంది అది. అంటే ఆకునూరి మురళి గారు కూడా కొన్ని నివేదిక ఇస్తూ ఉన్నారు విద్యా వ్యవస్థ గురించి. ఎట్లా చూస్తూ ఉన్నారు దాన్ని? ఆకునూరి మురళి గారు మొదటి నుంచి కూడా స్టార్టింగ్లో సాలరీస్ లేవు కదా, కాలక్రమేణా పెరిగినాయి. అవి పిఆర్సీలు వచ్చినా కూడా పెరిగినాయి తప్ప మొదట్లో మాత్రం అపాయింట్ అయిన ఉపాధ్యాయునికి అంత సాలరీ లేదు, తక్కువనే ఉంది. క్రమేణా పిఆర్సీ రావడము, ఇంక్రిమెంట్ పెరగడము, సీనియారిటీ తోటి మాత్రం సాలరీ పెరుగుతుంది తప్ప మొదట్లో అంత సాలరీ లేదు. ఎందుకంటే ఇంత డెవలప్ అవుతున్నా కానీ, మన రాష్ట్రాలు ఇంత డెవలప్ అవుతున్నాయి కానీ ప్రభుత్వ విద్యాలయాలు ఎందుకు డెవలప్ కాలేకపోతా ఉన్నాయి? ఎందుకు మరింతగా వాళ్ళు సౌకర్యాలు అందించలేకపోతా ఉన్నారు? అంటే గ్రామంలో ఉండేటువంటి పాఠశాలలు ఉంటాయి కదా,
పాఠశాలలో అనేక గురుకులాలు వచ్చినాయి. మరి ఈ లోకల్ ఈ స్కూల్లో కూడా జెడ్పిహెచ్ఎస్ కానీ ప్రైమరీ స్కూల్లో కూడా ఉన్న పిల్లలు చాలా ఎంఈఓలో కూడా టార్గెట్ పెట్టారు పిల్లల్ని నాటికి షిఫ్ట్ చేయాలని. అంటే ఇక్కడ మా దగ్గర చదివే పిల్లలందరూ కూడా ఈ యొక్క గురుకులాలకు వెళ్ళడం వల్ల ఇక్కడ స్ట్రెంత్ తగ్గుతుంది. మేము ఏం చేస్తున్నాం అంటే ఇంటికి డ్రాప్ అవుట్స్ కాకుండా పిల్లలందరూ స్కూల్ తీసుకొచ్చిన ఆటోమేటిక్గా వాడు స్టాండర్డ్ అంటే తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. మనం ఎందుకంటే డ్రాప్ అవుట్ని ఎన్రోల్ చేస్తున్నాం ఇక్కడ. బట్ వాళ్ళ స్టాండర్డ్ రావాలంటే మనం రెగ్యులర్గా స్కూల్కి రావాలి. స్కూల్కి వస్తేనే స్టాండర్డ్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి డ్రాప్ అవుట్స్ని ఎన్రోల్ చేయడం వల్ల మనకు స్టాండర్డ్ ఆటోమేటిక్గా కొద్దిగా డౌన్ అయిపోతుంది ఇక్కడ. అంటే విద్యా వ్యవస్థ మరింత ముందుకు రావాలంటే ఏం కావాలి? ఖచ్చితంగా మనం ఇప్పుడు పాఠశాలలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించాలి. పనిచేసే మరి ప్రతి పాఠశాలలో కూడా ప్రైమరీ స్కూల్లో కూడా ఒక్కొక్క ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. అంటే ఐదు క్లాసులు ఉంటాయి కాబట్టి 5 ఉపాధ్యాయులు ఉంటేనే అక్కడ స్టాండర్డ్ అని తయారవుతుంది. అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు పాఠశాలలో మౌలిక వసతులు అన్ని కల్పించాలి. ఆడపిల్లలకు హై స్కూల్లో కూడా ఆడపిల్లలకు బాత్రూమ్లు ఫెసిలిటీ సరిగ్గా కల్పించినట్టు మరి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కల్పించినట్టు ఖచ్చితంగా పాఠశాల హై స్కూల్లో కానీ ప్రైమరీ స్కూల్లో కానీ స్టాండర్డ్ ఖచ్చితంగా వస్తుంది. తర్వాత డ్రాప్ అవుట్స్ అనేది ప్రధానంగా పిల్లల్లో డ్రాప్ అవుట్స్ అనేది ఎక్కువ జరుగుతుంది. డ్రాప్ అవుట్ కాకుండా ప్రభుత్వం కూడా ఇనిషియేట్ చేసినటువంటి ఈ డ్రాప్ అవుట్ అనేది తగ్గిపోతుంది. తర్వాత స్టాండర్డ్ కూడా పెరిగిపోతుంది. సార్ మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? ఎక్కడ నుండి వచ్చారు? 24 డిసెంబర్లో రిటైర్డ్ అయినాను, యాదాద్రి భువనగిరి. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. విద్యా వ్యవస్థను నేనే దగ్గరుండి చూస్తానని కూడా ఆయన చెప్తా ఉన్నారు. మరి మీరేమో ఇలా ఎలా చూడొచ్చు? ఎంత చెప్పినా కూడా ఆయన మాటల వరకే ఉన్నది కానీ చేతల వరకు ఇంతవరకు ఏం చేయలేదు. కనీసం మాకు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేదు. 2 years అవుతున్నా కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేకపోతున్నాడు. ఇక ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నాడు ఆయన ఈ ఎడ్యుకేషన్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు తప్పిస్తే సరైన ఫెసిలిటీస్ కల్పించట్లేదు ఇంకా కూడా. దానివల్ల అవుతుంది అంతే. అంటే డిజిటల్ క్లాసెస్ పెట్టడానికి చాలా వరకు 100 స్కూళ్ళను కూడా మేము ఎంచుకున్నాము, అనేక మార్పులు తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. కొన్ని మార్పులు వస్తున్నాయి, అయినా కూడా వాటికి కనీస వసతులు కల్పిస్తలేదు. దానికి కావాల్సినటువంటి నెట్ సౌకర్యాలు ఇవన్నీ కూడా కల్పించారు. డిజిటల్ అవుతుంది ఏదైతుంది వాటికి నెట్ ఉండలేదు, దానికి సరైనటువంటి ట్రైనింగ్ ఉండలేదు, వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్. ఇటువంటి అప్పుడు మనం ఎంత చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? కాబట్టి తగిన ట్రైనింగ్ ఇవ్వాలి అందరికి కూడా. ఇస్తేనే మేమైతే మీరు రిటైర్డ్ అయినాం కాబట్టి మాకు బెనిఫిట్స్ ఏమంటే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మాది దాదాపు ఒక 60 lakhs వరకు రావాల్సి ఉంటుంది. అంటే మాకు ఇంత 24 డిసెంబర్ నుంచి ఇంతవరకు అయింది, మాకు ఇంతవరకు ఇంకేం రాలేదు. దాని గురించి మేము ఇప్పుడు ప్రధానంగా డిమాండ్ మాది.